హలో క్రైస్ట్ ఫాలోవర్స్, వెల్కమ్ టు తెలుగు క్రిస్టియన్ ట్రావెలర్. నా పేరు అబ్రహాం. ఈ వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. చాలా చక్కగా మీ అందరు కూడా వీడియో చూస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు, అలాగే ఇతరులకు కూడా షేర్ చేస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు. నిజంగా మీ యొక్క ఎంకరేజ్మెంట్ లేకపోతే ఈరోజు మన ఛానల్ ఎంతవరకు వచ్చేది కాదు. సో మీరు నన్ను ఎంతగా ప్రేమించి మన ఛానల్ని, ఎస్పెషల్లీ క్రిస్టియన్ కంటెంట్ పెడుతున్నటువంటి ఈ ఛానల్ని మీరు ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఈ రోజుల్లో క్రిస్టియన్ కంటెంట్ని చూడటానికి చాలామంది ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళకి ఇంత సమయం ఉండదు. ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటి ఈ రోజుల్లో క్రిస్టియన్ ఛానల్ చూడటానికి చాలా తక్కువ మక్కువ చూపిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయినా కానీ ఎవరో ఒకళ్ళు మీలాంటి వాళ్ళు ఈ ఛానల్ చూస్తే చాలు. ఎందుకంటే దేవునికి కావాల్సింది దేవుని సన్నిధిలో అనునిత్యము ఆయన కొరకు వెతికేవారిని మాత్రమే ఆయన పరలోకం నుంచి గమనిస్తారనే విషయం మీ అందరికీ తెలుసు. సో ఇంకెందుకు ఆలస్యం, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, మీరు తప్పకుండా చూడండి. మరి మీరు లైక్ చేసి కామెంట్ కూడా తెలియజేయండి. ఈ వీడియో చూసే ముందు మీకు ఒక చిన్న విషయము, ఒక చిన్న కథ రూపంలో చెప్తాను. బ్రిటిష్ పాలన కాలంలో ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరు సుంకరమెట్ట. సుంకరమెట్ట అనే ప్రాంతంలో అనేక మంది గిరిజన ప్రజలు ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనము వైజాగ్ నుండి అరకుకు వెళ్ళే మార్గం మీ అందరికీ తెలిసిందే, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలో ఈ హైవేని నిర్మించడానికి, ఈ రహదారి నిర్మించడానికి కొంతమంది కూలీలు అవసరమైతే పడింది. అయితే ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి సుంకరమెట్ట అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఆ గిరిజనుల్ని మరి ఆ రోజు రోడ్లు వేయటానికి కూలీలుగా వాడుకున్నారు. అయితే ఒకరోజు దురదృష్టవశాత్తు ఆ యొక్క ప్రజలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రోగాలకి గురవుతూ ఉన్నారన్నమాట. అయితే చాలామంది చనిపోవటం కూడా జరిగింది. ఈ హైవే పని అయితే అక్కడితో ఆగిపోయింది. ఎందుకంటే మరి కూలీలు లేనప్పుడు ఆ హైవే ప్రాంతంలో మరి వర్క్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడున్నటువంటి ఒక కలెక్టర్ గారు ఎందుకు ఈ పని ఆగిపోయింది అని ఎంక్వైరీ చేయడానికి ఎంక్వైరీ టీంని ఆ ప్రాంతానికి గుర్రాల మీద పంపిస్తాడు. ఎంక్వైరీకి వచ్చిన ఆ అధికారికి ఇక్కడ ప్రజలందరూ కూడా సిక్ అయిపోయి కనిపించినప్పుడు, ఎందుకు మీరు సిక్ అవుతున్నారు, ఏమైంది మీ ఆరోగ్యాలకని అక్కడున్నటువంటి గిరిజన నాయకుడిని అడిగినప్పుడు ఆ నాయకుడు చెప్పిన సమాధానం ఏంటంటే, అయ్యా మీరు ఈ కొండను తవ్వి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ రోడ్డు నిర్మించినప్పుడు ఈ కొండను తవ్వుతున్నప్పుడు ఈ కొండదేవర మా మీద ఆగ్రహం వ్యక్తం చేసి మా రక్తం తాగుతుంది, చనిపోతున్నాము, అందుకే మాకు ఈ రోడ్లు వేయడానికి ఇష్టం లేదు, మాకు భయం కలుగుతుంది అని దీనంగా మరి ఆ అధికారికి వాళ్ళు తెలియజేసినప్పుడు ఆ అధికారి వాళ్ళని చూసి చాలా జాలిపడతాడు. అలా జాలిపడి వైద్యం కానీ మరి స్కూల్ సదుపాయం కానీ, ఆ రోజుల్లో విద్యా వైద్యం సదుపాయాలు లేనటువంటి ఆ రోజుల్లో అక్కడికి వచ్చినటువంటి ఆ అధికారి వాళ్ళందరికీ వైద్య పరీక్షలు చేయించాలి అని నిర్ణయించుకున్నాడు. అలాంటి సమయంలో వైద్య పరీక్ష నిర్వహించినటువంటి ఆ సమయంలో అక్కడ బ్లడ్ శాంపిల్లో తేలిన విషయం ఏంటంటే భయంకరమైన మలేరియా వ్యాధి అక్కడ సంభవించిందని. వెనకబడినటువంటి ఆ ప్రజలకి ఈ వైద్యం గురించి కానీ ఈ మలేరియా గురించి కానీ ఏమీ తెలియదు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం జరిగితే నాటు వైద్యమే దిక్కు. కానీ అలాంటి వైద్యం వాళ్ళందరికీ తెలియదు, మెడికల్ టెర్మినాలజీస్ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క అధికారి కెనడా నుంచి వచ్చి కాకినాడలో అప్పటికే మిషనరీగా వర్క్ చేస్తున్నటువంటి ఒక కుటుంబం ఉండేది. ఇండియాకి మిషనరీగా వచ్చిన వాళ్ళు కేవలం బ్రిటిష్ వారు మాత్రమే కాదు, అమెరికా వాళ్ళు ఉన్నారు, కెనడా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కెనడా నుంచి వచ్చినటువంటి ఈ ఫ్యామిలీకి ఈ అధికారి ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు వీళ్ళు వచ్చి ఈ సుంకరమెట్ట అనేటువంటి ప్రాంతంలో వైద్యం చేయించినప్పుడు ప్రజలందరూ కూడా చక్కగా కోలుకొని చాలా సంతోషంగా తిరిగి వాళ్ళు ప్రాణాలను కాపాడుకోగలిగారు. ఆ సమయంలో మళ్ళీ తిరిగి వాళ్ళు పనులకి వాళ్ళు వచ్చేసారు. రోడ్డు చక్కగా నిర్మించబడింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అరకు ప్రాంతం ఏదైతే ఉందో, ఈ వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో ఆ హైవే ఆ రోజుల్లో ఆ కూలీ నిర్మించిందే. ఇలా చాలా రోజులు అయిపోయిన తర్వాత ఈ యొక్క వైద్య బృందం వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, మళ్ళీ వీళ్ళు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారా అని వాళ్ళని గమనించుకోవడానికి మళ్ళీ వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ ప్రయాణం చేసే వాళ్ళకి ఎటు ట్రావెల్స్ బంగ్లా ఉంటుంది కదా, అక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నప్పుడు చాలామంది ప్రజలు గుంపులుగా మరి ఏయో చేతులు పట్టుకొని చాలామంది వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు రానటువంటి ఈ ఫారినర్స్
భయపడిపోయారంట. అయ్యో, ఈ కొండ జాతి ప్రజలు ఏందో కర్రలు తీసుకొని చేతులు ఏవేవో పట్టుకొని వస్తున్నారు అని వాళ్ళు భయపడిపోయారంట. ఎందుకంటే అప్పుడు బ్రిటిష్ పాలన ఉంది కదా, ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి కాలం మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళతో మాట్లాడించడానికి ఆ గ్రూప్ తోటి మాట్లాడటానికి ఒక వ్యక్తిని పంపించి అడిగిస్తారనమాట. అప్పుడు ఆ వెళ్ళినటువంటి వ్యక్తి అంటాడు, రే ఎందుకు వచ్చారా మీరు, ఏంది పరిస్థితి అంతా కూడా, ఎందుకు వచ్చారు మీరు అని చెప్పేసి వాళ్ళని అడిగితే ఆయన వాళ్ళు చెప్పిన విషయానికి ఆయన నవ్వుకుంటూ వెనక్కి వస్తాడు. వెనక్కి వస్తే వీళ్ళు భయపడిపోయి, ఏంటయ్యా నవ్వుకుంటూ వస్తున్నావు, ఏంది పరిస్థితి అని అడిగితే, ఏం లేదండి, వాళ్ళు మీకు హాని చేయడానికి రాలేదు, వాళ్ళు మిమ్మల్ని సత్కరించడానికి వస్తున్నారయ్యా అన్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఒక మాట అంటారు, అయ్యా మీరు మా ప్రాణాలు కాపాడిన దేవుళ్ళు లాంటి వాళ్ళు అయ్యా, మీరు దేవుళ్ళు, మీరే మా దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళకి దండలు మరి ఇంకా ఏయో పలహారాలు అవన్నీ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి పూజలు చేయడానికి వస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆ విషయాన్ని చూసి. వాళ్ళ మంచి మనసును చూసి, అయ్యా మేము మీ దేవుళ్ళం కాదు, నిజమైన దేవుడిని మీకు పరిచయం చేస్తాము, ఆయన ప్రభువే యేసుక్రీస్తు అని చెప్పి సుంకరమెట్ట అనేటువంటి ఈ ప్రాంతంలో, సుంకరమెట్ట అనేటువంటి ఈ ప్రాంతంలో వారు ఒక పెద్ద చర్చిని నిర్మించారు. ఇక్కడ సుంకరమెట్టలో ఉన్నటువంటి ఆల్రెడీ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేశాడంటే, ఈ సుంకరమెట్ట అనేటువంటి ప్రాంతంలో ఆల్రెడీ ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉందన్నమాట. ఆ ఫ్యామిలీ ఈ చర్చి నిర్మాణానికి వారి స్థలాన్ని కేటాయించినప్పుడు అందమైన ఈ యొక్క అరకు ప్రాంతంలో ఆ యొక్క చర్చిని నిర్మించడం జరిగింది. చూశారు కదా, వైద్యము విద్య. ఈరోజు రాజకీయంగా మనం చాలా ముందుకు వెళ్ళాలంటే ప్రధానమైనటువంటి అంశాలు ఇవి రాజకీయ నాయకులకి. కానీ ఆ రోజుల్లో ఎలాంటి లాభం ఆశించకుండా గిరిజన ప్రజల మీద జాలిపడి దేవుని ప్రేమ చూపించి కెనడాను చర్చిని నిర్మించారు. మరి ఈ చర్చిని మనం కనుక గమనిస్తే అరకు వెళ్ళేటువంటి ప్రాంతానికి అతి దగ్గరలోనే సుంకరమెట్ట అనేటువంటి ఊరు ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడే ఈ చర్చి మీకు రోడ్డు మీద చాలా అట్టహాసంగా కనిపిస్తుంది, హైట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ చర్చిని చూసి, ఈ ప్రకృతి అందాలు చూసి, ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చికి చాలామంది టూరిస్టులు కనీసం ఒక ఫోటో అయినా దిగాలని వస్తారు. ఇంకా చెప్పాలంటే మూవీస్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ మాకు కనిపించారు మేము వెళ్ళినప్పుడు. మూవీస్ తీసుకుంటూ, అలాగే కొంతమంది వెడ్డింగ్ షూట్ చేసుకుంటూ ఈ చర్చి యొక్క చుట్టుపక్కల ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి. అలాంటి అందమైన ప్రదేశంలో ఈ మందిరాన్ని కట్టించారు. అంతేకాదు అప్పుడు కట్టించినప్పుడు ఎలాగైతే ఉందో ఇప్పుడు కూడా అలాగే చర్చి మెయింటైన్ చేస్తున్నారు. మళ్ళీ రెనోవేషన్ కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఏమి చేయలేదు. ఎందుకంటే ఆ చెట్టు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొక్క కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాల్ కావచ్చు, ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉండాలి. ఈ చర్చికి ఏం చేసినా ఈ అందాన్ని మళ్ళీ మనం తేలేము అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ చర్చికి స్థలాన్ని ఇచ్చారు. వాళ్ళే ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తారు. వారు తరాలు వాళ్ళ మనవాళ్ళు ఇప్పుడు కూడా ఆ చర్చిని మెయింటైన్ చేస్తున్నారు. సో సినిమా వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న షూటింగ్ చేసుకునే వాళ్ళ వరకు కూడా ఈ చర్చి దగ్గరికి వస్తారు. కొంతమంది ప్రార్థనలు చేసుకోవడానికి వస్తారు. ఇంకొక విషయం చెప్తారు, ఈ చర్చికి అంటే ఇక్కడ ఉన్నటువంటి విషయం నాకు చెప్పారు, ఎవరైనా ఈ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి అనేకమైన స్వస్థతలు జరిగాయని కూడా వారు ఈ యొక్క ప్రాంతంలో సాక్ష్యంగా ఉన్నారు. సో ఇది విషయం. ఈ వీడియో మీకు కనుక ఇంట్రెస్టింగ్గా ఉందనిపిస్తే తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తేనే మన వీడియో ముందుకు వెళ్తుంది, అదర్వైజ్ వెళ్ళదు. సో ప్రాముఖ్యంగా దేవుని యొక్క మహిమ కొరకు ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వీడియో ద్వారా మీ ముందుకు తీసుకురావాలనే ఆశ నాలో ఉంది. కాబట్టి
చేస్తున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ మాత్రం తప్పకుండా నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. దేవునికి సమస్త మహిమ ఘనత కలుగునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.